క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడు అయినటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి దిశలయందు జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పరిపాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీటుగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభా మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా 1000 ఏళ్ల పరిపాలన మీద అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి బోధలను మనము చూస్తూ ఉన్నాం. ఎక్కువగా మెజారిటీ క్రైస్తవులు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆ రాజ్యమే 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటుంది అని, ఆయన రాజ్యాన్ని స్థాపించి 1000 ఏళ్ళు పరిపాలిస్తాడని అనేక రకాలైనటువంటి భిన్న బోధలను మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ చదివినటువంటి ఈ సందర్భాన్ని కూడా చదివినట్టుగా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకు అంటే అక్షరార్థముగా మనము బైబిల్ని పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అలాగనే అర్థమయ్యేటటువంటి ప్రమాదము ఉంది. కానీ అందులో కేవలము పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఇతర పుస్తకాల కంటే ప్రకటన గ్రంథము కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకు భిన్నంగా ఉంటుంది అంటే ఈ ప్రకటన గ్రంథాన్ని అపోస్తలుడు యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గారు రాయడం జరిగింది. ఆయన పద్మాస్ ద్వీపంలో ఖైదీగా శిక్షణ అనుభవిస్తూ రోమా అధికారుల యొక్క పర్యవేక్షణలో ఆయన ఉన్నాడు కాబట్టి
అక్కడ ఉన్నటువంటి ఆయన రాసేటటువంటి సమాచారము అక్కడ ఉన్న అధికారులకు ఇతర వ్యక్తులకు తెలియకూడదు, అర్థం కాకూడదు. కాబట్టి తెలిస్తే ఈ పత్రిక బయటికి వచ్చే అవకాశము లేదు. కాబట్టి ఈ పత్రికను లేదా ఈ ప్రకటన గ్రంథమును యోహాను గారు అలంకారంగా రూపక అలంకారముగా వ్రాయడము జరిగింది. దీనినే ఇంగ్లీష్లో అలెగోరిక్ లాంగ్వేజ్ అని అనడము మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రకటనముల గ్రంథాన్ని మనము ధ్యానించే ముందు అందులో వ్రాయబడినటువంటి జంతువులు కానీ, జీవులు కానీ, అంకెలు కానీ, సంఖ్యలు కానీ, వస్తువులు కానీ వీటన్నింటినీ వాటి యొక్క గుణ లక్షణాలను తెలిపే విధంగా యోహాను గారు వాటిని మనకు కోడ్ చేశారు అన్న విషయము ముఖ్యంగా మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ప్రకటన గ్రంథం ధ్యానంలోకి మనము వెళ్ళే ముందు అక్కడ చెప్పబడినటువంటి అంశాలను కానీ, అంకెలను కానీ, వాటి యొక్క గుణ లక్షణాలు, లోతైనటువంటి వాటి యొక్క అంతరార్థంలోకి మనము వెళ్ళి ధ్యానిస్తే కానీ వ్రాయబడినటువంటి సందర్భము ఏమిటి అనేది మనకు పూర్తిగా అర్థము కాదు. అందువలన ఈనాడు అనేక మంది క్రైస్తవ పండితులు సైతము 1000 ఏండ్ల పరిపాలనలో చాలా తప్పుగా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ చదవబడినటువంటి భాగములో ఆయన ఏమంటున్నారు అంటే, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదంటూ వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటున్నారు. అంటే మొదటి పునరుత్థానంలో పాలుగల కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారు అంటే అనేకమైనటువంటి శ్రమల కోర్చి క్రీస్తు రాజ్యములో, ఇక్కడ చూడండి 4వ వచనాన్ని మనము గమనించినట్లయితే, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. విమర్శ చేయటం అంటే తీర్పు తీర్చడము. తీర్పు తీర్చే అధికారాన్ని సింహాసనముల మీద కూర్చున్న వాళ్ళకి ఆయనే ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఆ కూర్చున్న వాళ్ళు ఎవరు సింహాసనముల మీద అంటే, వారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారు. వీళ్ళెవరంటే యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము విషయమై దేవుని వాక్యము నిమిత్తము వీళ్ళు శిరచ్ఛేదనం చేయబడ్డారు. అంటే వీళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు అంటున్నారు. ఇక్కడ కూడా 1000 సంవత్సరాలు, 1000 అనే మాటను వాడారు. అయితే క్రీస్తు రాజ్యము 1000 సంవత్సరములే ఉంటుందా? క్రీస్తు రాజ్యము 1000 సంవత్సరములే ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథము ఏమన్నా తెలియచేస్తుందా? 1000 అంటే 999 తర్వాత ఇక దాని విలువ అయిపోతుంది. అలాగని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పిందా? ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానించేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మిగతా పుస్తకాల మీద కూడా మనకు పూర్తి అవగాహన ఉండాలి ప్రియులారా. లేకపోతే ప్రకటన గ్రంథము మనకు అర్థము కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి, ఆయన రాజ్య స్థాపన గురించి, ఆయన రాజ్య పరిపాలన గురించి ప్రకటన గ్రంథం కంటే ముందు, యోహాను గారి కంటే ముందు రాయబడినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు, ప్రవక్తలు మనకు రాయించి ఇవ్వటము జరిగింది. అందులో కూడా దానియేలు గారు, యోషియా గారు, ఇలా అనేక మంది ఈ సందర్భాలను గురించి రాయించి ఇచ్చారు. తర్వాత ఎవరు ఏ సందర్భంలో, ఏ కాలంలో ఎలా రాసినా సరే ఉన్నటువంటి కాంటెక్స్ట్ మారలేదు. సందర్భం ఎక్కడా కూడా మారలేదు. దానియేలు గ్రంథంలో దానియేలు గారు తెలియజేసినటువంటి 4 జీవులను గురించి కానీ,
అదే ప్రకటన గ్రంథంలో యోహాను గారు తెలియజేసినటువంటి 4 జంతువులను గురించి కానీ వీళ్ళు ఎవరు చెప్పినా వీళ్ళు చెప్పినటువంటి కాలాలు వేరు, కానీ వీళ్ళు చెప్పినటువంటి కాంటెక్స్ట్ మాత్రం మారలేదు. ఎందుకంటే దానియేలు గారితో రాయించింది పరిశుద్ధాత్ముడే, యోహాను గారితో రాయించింది కూడా పరిశుద్ధాత్ముడే. కాబట్టి రాయించినటువంటి వ్యక్తి ఒక్కడే, కాబట్టి రాసిన వాళ్ళు భిన్నమైనటువంటి వ్యక్తులైనా రాసినటువంటి విషయములో మాత్రము మార్పు లేదు ప్రియులారా. ఇది పరిశుద్ధాత్ముడి కార్యము. కాబట్టి రాయించినటువంటి వ్యక్తి ఒక్కడే, కాబట్టి రాసినటువంటి విషయంలో సబ్జెక్ట్లో తేడా రాదు, ఎంతమంది రాసినా సరే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రకటన గ్రంథం మీద చాలామంది వ్యాఖ్యానాలు రాస్తే ఒకదానితో ఒకటి ఏమాత్రము కూడా పొంతన ఉండని విధంగా రాశారు. అందరూ కూడా నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడనే రాయటం జరుగుతుంది. ఈ పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తే అతనికి ఒకలాగా, ఇతనికి ఒకలాగా, ఇంకొకలాగా బయలుపరచడు. ఎందుకంటే అందరికీ ఒకేలాగా పరిశుద్ధాత్ముడు తన సంకల్పాన్ని బయలుపరిచారు అని పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు రాసినటువంటి పుస్తకాలను చదివితే అర్థము కాదు ప్రియులారా. కాబట్టి ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి ప్రకటన గ్రంథాన్ని ధ్యానించే ముందు మిగతా విషయాలు కూడా మనకు అవగాహన ఉండాలి. వీటి గురించి గతంలో మనము మాట్లాడుకోవటం జరిగింది. దానియేలు గారి దర్శనంలో చెప్పినటువంటి 4 జీవులు, అలాగనే యోహాను గారు దర్శనంలో చూసినటువంటి 4 జంతువులు ఒకే రకమైనటువంటి సమాచారాన్ని మనకు అందిస్తున్నాయి అని మనము మాట్లాడుకోవటం జరిగింది. అయితే ఈ 1000 ఏండ్ల పరిపాలనకు వచ్చేటప్పటికి చాలామంది యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది అని మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాము. అయితే 1000 ఏండ్ల పరిపాలన గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది? యేసుక్రీస్తు వారి పరిపాలన 1000 ఏండ్లే ఉంటుందా, అలాగని పరిశుద్ధ గ్రంథం చెప్పిందా అంటే చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యమును గురించి యేసుక్రీస్తు వారు పుట్టక ముందు గాబ్రియేలు గారు మరియమ్మ గారికి ఆయన గురించి చెప్తున్నటువంటి సందర్భం ఇది. ఏమని చెప్తున్నారంటే, ఆయన ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది, అంతము లేనిదై ఉంటుంది అని లూకా సువార్తలో చెప్పి ప్రకటన గ్రంథంలో 1000 ఏండ్లు మాత్రమే ఉంటుంది అని ఎలా చెప్తాడు? అంటే ఇక్కడ ఒక వచనము ఇంకొక వచనంతో కాంట్రడిక్ట్ అవుతుంది. డైరెక్ట్గా మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనకు ఇలాగే అర్థమవుతుంది ప్రియులారా. కానీ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 1000 ఏండ్లు అది అక్షరార్థముగా మనము తీసుకోకూడదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 1000 ఏండ్లు అనేది దీర్ఘకాలాన్ని సూచించేటటువంటి ఒక సింబాలిక్ నెంబర్. మనం ఎవరినైనా కొత్తగా పెళ్ళైన వారిని ఆశీర్వదించేటప్పుడు లేక దీవించేటప్పుడు పిల్ల పాపలతో చక్కగా 1000 ఏళ్ళు వర్ధిల్లండి అని దీవిస్తాము. అంటే వాళ్ళు 1000 ఏళ్ళు బతుకుతారనే కాదు. 1000 అంటే దీర్ఘకాలము సుఖంగా జీవించండి అని అర్థం వచ్చేలా విధంగా మనము వారిని దీవిస్తాము. కాబట్టి ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో యోహాను గారు చెప్పినటువంటి 1000 దీర్ఘకాలాన్ని సూచించేదిగా మనము అర్థము చేసుకోవాలి అని గ్రంథకర్త యొక్క అభిప్రాయమై ఉన్నది. అయితే
చూడండి, ఇంకొక వచనంలోకి మనము వెళ్ళినట్లయితే ఇదే యోహాను గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 37వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన యొక్క రాజ్యము ఎప్పుడు వచ్చింది అనే విషయము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఈ సందర్భము. ఆయన రాజ్యము యుగయుగములు ఉంటుందని లూకా గారు చెప్పారు. తర్వాత ఆయన రాజ్యంలో సింహాసనాలు ఇవ్వబడినటువంటి పరిశుద్ధులు తిరిగి బ్రతికిన వారై 1000 ఏళ్ళు రాజ్యము చేస్తారని ఇదే యోహాను గారు తెలియజేశారు. అంటే యేసుక్రీస్తు వారి రాజ్యము ఉన్నట్ట లేనట్ట? మరి దీనికి కూడా పరిశుద్ధ గ్రంథమే మనకి సమాధానం చెప్పాలి. అదే సమాధానము పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేసింది. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనాన్ని మనం గమనించినట్లయితే అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. యేసు ఏమని పిలాతు గారికి సమాధానం ఇచ్చాడంటే, నీవన్నట్టు నేను రాజునే, నేను రాజుని ఇంకా కాలేదు, నా రాజ్యం ఇంకా రాలేదు, నేను రాబోతున్న రాజుని అన్నాడా? అనలేదు. ఆయన నీవన్నట్టు నేను రాజునే అని పిలాతు గారికి సమాధానం ఇచ్చాడు. అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైందైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. నేను రాజునే, కానీ నీవు అనుకున్నట్టుగా ఈ భూలోకంలో ఏదో ఒక రాజ్యానికి సంబంధించిన రాజును కాదు. నేను ఎంటైర్ యూనివర్స్కే రాజుని. ఈ సృష్టి యావత్తు కూడా నా గుప్పెట్లో నా కనుసైగలతోటే పనిచేస్తుంది. ఆ విషయం నీకు అర్థము కాదు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు పిలాతుకు తెలియచేస్తున్నారు. ప్రియులారా, ఒకవేళ నీకు అర్థమైతే, లేదా నన్ను నీకు అప్పగించిన ఈ యూదులకు అర్థమైతే, నేనెవరో అనేది వాళ్ళు నన్ను నెత్తిన పెట్టుకొని పూజించేవాళ్ళు. ఆ విషయాన్ని యోహాను అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆల్రెడీ మనకు తెలియచేశారు. ఆ సందర్భాన్ని కూడా మనము చూద్దాం. పౌలు గారు ఆ విషయాన్ని ఎలా తెలియచేశారంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనము గమనించినట్లయితే, 7వ వచనాన్ని నుంచి మనం చూసినట్లయితే, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది ఈ లోకాధికారులలో ఎవ్వరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయియుందురు. ఈ లోకాధికారుల్లో
ఆయన రాజుని, ఆయన రాజ్యం ఇలా ఉంటుందని ఎవరికీ తెలియదు. ఈ లోకాధికారులు అంటే ఎవరు? పిలాతు ఈ లోకాధికారి, రోమా సామ్రాజ్యపు గవర్నరు. ఆ యూదులు ఆ దేవాలయపు అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు. వారికి కూడా క్రీస్తు యొక్క జ్ఞానము కానీ, క్రీస్తు ఈ త్రిలోకాలకు అధిపతి కానీ అన్న విషయము వారికి తెలీదు. ఎందుకంటే వారు కంటికి కనబడింది నిజం అనుకుంటున్నారు. వాడి కంటికి కనబడింది ఏంటంటే యేసుక్రీస్తు ఒక కార్పెంటర్ కుమారుడు. ఇతని తల్లి మరియ కాదా? ఇతను ఆ వడ్లవాని కుమారుడు కాదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? నేను రాజునే కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే ఈ యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. ఆయన సేవకుల పోరాటం ఎలా ఉంటుందో మనము ముందు మీకు తెలియచేస్తాను ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ 1000 ఏండ్లు అనేది కేవలము దీర్ఘకాలాన్ని సూచించే విధంగా మనకు తెలియచేస్తుంది. అయితే దేవుని రాజ్యము ఉంటేనే ఆయన పరిపాలన జరుగుతుంది అన్న విషయము పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టంగా తెలియచేస్తుంది ప్రియులారా. దేవుని రాజ్యము ఉన్నది, దేవుని రాజ్యములోనే మనం ఉన్నాము అనటానికి ఇంకొక స్పష్టమైనటువంటి ఆధారము యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ఆయన రాజ్యమును గురించి భక్తుడైన దావీదు గారు తెలియచేయటం మనము చూస్తూ ఉన్నాము. చూడండి, దావీదు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథము 89వ అధ్యాయములో దావీదు గారు కూడా స్పష్టంగా తెలియచేస్తున్నారు. 29వ వచనములో, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఆకాశం ఉన్నంత వరకు ఆయన సింహాసనాన్ని దేవుడు నిలుపుతాడు అని భక్తుడైనటువంటి దావీదు గారు తెలియచేస్తున్నారు. శాశ్వత కాలము అని దావీదు గారు అన్నారు, యుగ యుగములు అని లూకా గారు అన్నారు, 1000 ఏండ్లు అని యోహాను గారు అన్నారు. ఈ మూడిటి అర్థాలు ఒకటేలా ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే రాజ్యము ఉంది, రాజ్య పరిపాలన ఉంది. అయితే ఎప్పుడు ఈ రాజ్యం అనేది యేసుక్రీస్తు వారి రాకడకు ముందా, యేసుక్రీస్తు వారి రాకడ తర్వాత? ఆ విషయం కూడా పరిశుద్ధ గ్రంథం మనకు ఏం తెలియచేస్తుంది అనేది మనం స్పష్టంగా గమనించినట్లయితే, ఇదే యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనములో, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులునై ఉన్నారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. వీళ్ళు రెండవ మరణానికి అధికారము లేని వాళ్ళు. వీళ్ళు అంటే మొదటి మరణములో పాలుగలవారును, మొదటి పునరుత్థానములో పాలుగలవారునై ఉన్నారు. ఈ మొదటి మరణం అంటే ఏంటి, మొదటి పునరుత్థానం అంటే ఏంటి అన్నది ఇప్పుడు మనకు తెలియాలి. కాబట్టి దీనికి కూడా పరిశుద్ధ గ్రంథమే మనకు సమాధానం చెప్పాలి ప్రియులారా. ఎందుకంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్లో మనకు తలెత్తేటటువంటి ప్రశ్నలకు, సందేహాలకు పరిశుద్ధ గ్రంథమే మనకు సమాధానము చెప్పాలి. కానీ ఇక ఏ గ్రంథము కూడా మనకు సమాధానము చెప్పలేదు, దొరకదు కూడా. చూడండి,
ఈ మొదటి మరణము, మొదటి పునరుత్థానము అంటే ఏమిటి అనేది మనకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మొదటి మరణము, మొదటి పునరుత్థానము అంటే ఏమిటో మనకు అర్థమైతే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి రెండవ మరణం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రియులారా చూడండి, 2:12లో మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇది మొదటి మరణము, మొదటి పునరుత్థానము అని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. ప్రియులారా, ఇక్కడ ఈ విషయాన్ని పౌలు గారు రాశారు, ఇదే విషయాన్ని ఇంకొక రూపంలో యోహాను గారు రాశారు. అయినా కూడా విషయంలో కాంటెక్స్ట్లో ఏమన్నా మార్పు ఉందా? ఏమీ లేదు. కానీ రాసిన వ్యక్తులు వేరు, రాసినటువంటి టైం వేరు. ఆయనతో రాయించింది పరిశుద్ధాత్ముడే, ఆయనతో రాయించింది కూడా పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు రాయించాడు అని చెప్పటానికి మన దగ్గర ఉన్నటువంటి బలమైన సాక్ష్యాలు ఇవి. కానీ ఈనాడు అనేక మంది అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవిగా ఉండడం మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ బాప్తిస్మమందు పాతిపెట్టడం అంటే చనిపోవడం. మన పాత జీవితాన్ని నీళ్ళల్లో పాతి పెట్టటము. ఆ తర్వాత ఆయనతో కూడా మనము బాప్తిస్మమందు పాతి పెట్టబడిన వారమై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనము లేవడం. ఇది పునరుత్థానము. ఇది మొదటి పునరుత్థానము. ఆయన ఏ విధంగా అయితే మృతులలో నుండి భూమిని చీల్చుకొని లేచాడో, అదేవిధంగా మనము బాప్తిస్మము ద్వారా నీటిలో మునిగి తిరిగి లేవడమే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 20 అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులునై ఉన్నారు. మనము పరిశుద్ధులముగా ఎప్పుడు మారుతాము అంటే, క్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకొనుట ద్వారా పరిశుద్ధులుగా మనము మారతాము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులునై ఉన్నారు. అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. రెండవ మరణము అంటే భౌతికంగా మనము చనిపోయిన తర్వాత మన ఆత్మ వెళ్ళేటటువంటి చోటు. ఇది రెండవ మరణము. రెండవ మరణము అంటే మొదటి పునరుత్థానములో పాలు లేనివారు రెండవ మరణానికి గురవుతారు. మొదటి పునరుత్థానములో పాలుగలవారు మొదటిసారి చనిపోతేనే రెండవసారి చనిపోయే అవకాశము ఉండదు. ప్రియులారా, మొదటిసారి చనిపోకపోతే మొదటిసారి రెండవసారి ఒకే విధంగా చనిపోయి తిరిగి రాని నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవటము జరుగుతుంది. కాబట్టి మొదటి పునరుత్థానంలో మనకు పాలు పంపులు పొందితే అందరూ 2 సార్లు చనిపోతారు.
ఒకటి భౌతికంగా, రెండవది ఆధ్యాత్మికంగా. కానీ భౌతికంగా ఒకసారి చనిపోయినటువంటి మనము ఆధ్యాత్మికంగా మొదటిసారి పునరుత్థానం పొందితే క్రీస్తు నామములో, తరువాత రెండవసారి కూడా మనము పునరుత్థానము పొందటానికి అర్హత సాధించిన వారముగా ఉంటాము. రెండవ పునరుత్థానములో మనము ఖచ్చితంగా ఉంటాము. మొదటి పునరుత్థానము ఉంది కాబట్టి రెండవ పునరుత్థానము కూడా ఖచ్చితంగా ఉంటుంది. మొదటి పునరుత్థానము అంటే పరలోకానికి వెళ్ళటానికి మనము వీసా తీసుకోవడం. మీరు మా దేశానికి రావచ్చు అని మన పొరుగున ఉన్న దేశము మనకిచ్చేటటువంటి అంగీకార పత్రమే వీసా. మనం ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకోండి, ఇక్కడ పాస్పోర్ట్ ఒక్కటి తీసుకొని టికెట్ కొనుక్కుంటే సరిపోదు. మనం ఆ దేశంలో కాలు పెట్టడానికి, అక్కడ మనం ఇష్టం వచ్చిన విధముగా మనము సంచరించటానికి ఆ దేశం మనకు పర్మిషన్ ఇవ్వాలి. దాన్నే వీసా అంటారు. మనం పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత వీసాకు అప్లై చేయాలి. వీసా వస్తున్న తర్వాతనే ఆ దేశంలోకి మనము ఎంట్రీ అవ్వటానికి అనుమతి లభిస్తుంది. అలాగుననే పరలోకములోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే పరలోకము నుంచి కూడా మనకు వీసా రావాలి. ఆ వీసానే మనము తీసుకునేటటువంటి బాప్తిస్మము. మనల్ని పరలోకానికి చేర్చడానికి మన కొరకు యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి రికమెండేషనే వీసా. వాస్తవానికి పరలోకానికి వెళ్ళే అర్హత మనకు లేదు. ఎందుకు లేదో గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఆ అర్హతను మనం ఎలా కోల్పోయామనేది. అయితే ఆ అర్హతను ఆయన రక్తములో మనల్ని కడిగి మనకు తిరిగి ఆ అర్హతను పునరుద్ధరించాడు. కాబట్టి ఆయన నామములో ఆయన రికమెండేషన్ చేస్తేనే మనకు వీసా వస్తుంది. అదే బాప్తిస్మము. ఈ బాప్తిస్మము రెండవ పునరుత్థానముకి మనకు అర్హతను కలుగచేస్తుంది. అదే విషయాన్ని యోహాను గారు తెలియచేస్తున్నారు. ప్రియులారా, క్రీస్తుతో కూడా వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. మనం ఎప్పుడైతే ఆయన నామంలో బ్రతుకుతామో, ఆయన నామంలో మనము బాప్తిస్మము తీసుకుంటామో, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలు ఉన్నాయి. మనందరము కూడా ఇప్పుడు యేసు విషయమై, వాక్యము విషయమై శిరచ్ఛేదనము చేయబడిన వారము. కాబట్టి ఈ రోజున మనము దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో రకాల బెదిరింపులు, ఎన్నో రకాలైనటువంటి కొత్త కొత్త కష్టాలను మనం ఎదుర్కొంటూ ముందుకు పోవాల్సి వస్తుంది. వస్తాయి అనుకున్నటువంటివి కూడా రావు. ఊహించినటువంటివి, వీటి వల్ల ఏమీ కాదులే అనుకున్నయే మనకు భయంకరమైన భారముగా తయారయ్యేటటువంటి పరిస్థితుల్ని మనము ఎదుర్కోవటము జరుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్యము నిమిత్తము మనమందరము కూడా శిరచ్ఛేదనము చేయబడుతున్నాం. అంటే దేవుని వాక్య ప్రకటనలో ముందుకు వెళ్ళాలి అనుకుంటుంటే అడుగడుగున అడ్డంకులే, అడుగడుగున కాళ్ళ నరికివేతే, అడుగడుగున కూడా ఎన్నో రకాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులను కలుగజేస్తూ వాటి చుట్టూ మనము తిరుగుతూ దేవుని పనిలో ముందుకు వెళ్లకుండా ఎన్నో రకాలైనటువంటి సంకెళ్లను సాతాను లేక క్రూర మృగము దేవుని యొక్క రాజ్య సభ్యులకు కలుగచేయటము మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి బాధలను, వేదనలను, శ్రమలను అనుభవిస్తూ దేవుని రాజ్యములో మనము ముందుకు వెడుతున్నాము. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు ఆయనతో కూడా రాజ్యము చేసిరి.
మనం ఈనాడు ఆయన నామములో బ్రతికిన వారమై ఆయనతో కూడా రాజ్యము చేస్తున్నాము. ఆ రాజ్యములో ఎన్నో రకాలైనటువంటి వేదనలను, బాధలను అనుభవిస్తున్నాము. వీటన్నింటికీ ఒకరోజు ముగింపు వస్తుంది. ఆ ముగింపును కూర్చినటువంటి నిరీక్షణే ఈనాడు ఎన్ని వేదనలున్నా, బాధలున్నా మనల్ని బతికిస్తూ ఉంది అన్న విషయము మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఈనాడు జీవితంలో ఎదురయ్యే కష్టాలను బట్టి, జీవితంలో ఎదురయ్యే అవమానాలను బట్టి, జీవితంలో ఏది సాధించలేకపోయానని చెప్పి అనేక మంది నిష్కారణంగా తనువులు చాలిస్తున్నటువంటి, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాలను మనము చూస్తున్నాం. కానీ ఈనాడు మనకి ఏమి ఉన్నా లేకపోయినా సర్వాధికారి, సర్వశక్తివంతుడు, మన రక్షకుడైనటువంటి యేసు మనతో ఉన్నాడు అన్న ధైర్యము, అన్న నిరీక్షణ మనల్ని ఎన్నడూ కూడా వెనుకడుగు వేయనీయదు, ముందుకే నడిపిస్తుంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి 1000 సంవత్సరములు మనం ఆయనతో కూడా రాజ్యము చేస్తాము. ఇంకొక 1000 సంవత్సరాలను గురించి కూడా ప్రకటన గ్రంథం మనకు తెలియచేస్తుంది. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. సాతాను చెరలో ఉంది. సాతాను చెరలో ఉంది. ఎందుకు చెరలో ఉంది అంటే గతంలో మనము ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. సాతాను ఒక ప్రధానమైనటువంటి దూత అని, అది ఒక కెరూబని, దానికి ఎంతో ఉన్నతమైనటువంటి పదవిని దేవుడిస్తే ఆ పదవిని బట్టి అది గర్వించి తన స్థానాన్ని కోల్పోయి దేవుని చేత పాతాళములో ఉన్న చీకటి గల కటిక బిలములో నిత్య పాశములతో బంధించబడింది అని. మరి ఆ కటిక చీకటిలో నిత్య పాశములో బంధించబడినటువంటి ఈ సాతాను 1000 సంవత్సరములు గడిచిన తరువాత చెరలో నుంచి విడిపించబడింది. ఎందుకు విడిపించబడింది చెరలో నుంచి అంటే 1000 సంవత్సరములు అంటే ఇక్కడ కూడా దీర్ఘకాలము అని మనం గుర్తించాలి. అంటే ఈ భూమి మీద మానవ సృష్టి జరగక ముందే పరలోకములో యుద్ధము జరిగి ఆ యుద్ధములో సాతానుని దేవుడు ఓడించి దాన్ని తన్ని పాతాళములో చీకటి గల బిలములో నిత్య పాశములతో బంధించాడు. అలా బంధించి 1000 సంవత్సరాలు గడిచింది. అంటే చాలా కాలము గడిచింది. చాలా కాలము గడిచిన తర్వాత తానున్న చెరలో నుంచి విడిపింపబడింది. ఎందుకు విడిపింపబడింది అంటే భూమి మీద ఆదామును దేవుడు సృష్టించాడు కాబట్టి. ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు, పౌరుషము కలిగిన దేవుడు, ఎక్కడా కూడా ఆయన తగ్గేదే లేదటడు. అలాంటి వ్యక్తి భూమి మీద ఆదామును సృష్టించినప్పుడు వెంటనే ఆదామును అడ్డం పెట్టుకొని సవాలు చేసింది. నువ్వు ఎవరి కొరకైతే పరలోకాన్ని సృష్టించి ఎవరి కొరకైతే పునాదులు గల ఆ పట్టణాన్ని ఇవ్వాలని అనుకున్నావో, నేను ఆ పట్టణము కొరకే నీతోటి యుద్ధం చేశాను. మీరు దూతలు, మీరు సేవకులు మాత్రమే, మీరు వారసులు కాదు. పనివాడి అయినటువంటి నువ్వు వారసత్వం కావాలంటావా అని నన్ను కొట్టి ఇక్కడ బంధించావు. వారసుడిని నువ్వు తయారు చేసుకున్నావు. ఏ వారసుడినైతే నువ్వు పరలోకంలో పెట్టాలని అనుకున్నావో ఆ వారసుడికి పరలోకాన్ని కానివ్వకుండా చేస్తాను అని సవాలు చేసింది దేవుడితోటి. సవాలు చేసినప్పుడు మన దేవుడు, అమ్మో నువ్వు అన్నంత పని చేస్తావు, నా బిడ్డలని నా రాజ్యానికి రాకుండా చేస్తావు, అందుకని నీకు పర్మిషన్ ఇయ్యనని అంటాడా? అంటే ఆయన రోషము పౌరుషము గల దేవుడు ఎలా అవుతాడు? ఎట్టి పరిస్థితుల్లో కాదు. అందుకనే ఆయన నువ్వు చెయ్యలేవు అని అన్నాడు. నేను చేస్తాను. ఎలా చేస్తావు అంటే నన్ను విడిపించు.
నన్ను విడిపిస్తే నువ్వు నీ కొరకు నీ పోలిక చొప్పున నీ స్వరూపములో నువ్వు చేసుకున్న నీ పిల్లల్ని నీ కాకుండా చేస్తాను అన్నది. వెంటనే ఏదెను వనంలోకి వచ్చేసింది. వచ్చి రాగానే అవ్వమ్మ దగ్గరికి పోయి ఇది నిజమా అన్నది. అంటే ఏది నిజము అని సాతానుకు తెలుసు. వాళ్ళతో అంతకుముందు ఏం చెప్పాడన్నది సాతానుకు తెలుసా? తెలుసు, అన్నీ తెలుసు సాతానికి. అక్కడ ఏం జరుగుతుంది, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా దానికి స్పందిస్తున్నారు, అన్ని విషయాలు తెలుసు సాతానికి. అన్నీ తెలిసే ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొనే వచ్చింది అదే అవ్వమ్మ దగ్గరికి. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మనకందరికీ తెలుసు ప్రియులారా. కాబట్టి ఈ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత తానున్న చెరలో నుంచి వచ్చింది. అది వచ్చి ఏం చేసింది అంటే భూమి నలుదిశల యందు ఉన్న జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. యుద్ధానికి పోగు చేసింది. అంటే ఆయన పిల్లలను ఆయన మీదే తిరుగుబాటు చేసేలా చేసింది. ఈనాడు లోకంలో జరుగుతుంది అదే ప్రియులారా. భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు దేవుని యొక్క స్వరూపాలైతే ఈనాడు దేశానికి ఒక దేవుణ్ణి సృష్టించి వీళ్ళు ఈయన ఆ దేశపు దేవుడు, ఈయన ఈ దేశపు దేవుడు, ఈయన వీళ్ళు మన సొంత దేవుళ్ళు, వాళ్ళు పరాయి మతం వాళ్ళు అనుకుంటూ మనుషులు సాక్షాత్తు దేవుని ప్రతిరూపాలైనటువంటి సాటి వారి మీద విద్వేషాలు వెదజల్లుతూ వాళ్ళను నరుకుకుంటూ ఈనాడు రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు ఈ సాతాను యొక్క అనుచరులు. సాతాను చేత మోసగింపబడిన వారు దేవుని బిడ్డల మీద యుద్ధానికి బయలుదేరి అనేక మందిని శిరచ్ఛేదనము చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. అయితే ఈ 1000 సంవత్సరములు ఆ 1000 సంవత్సరములు ఒకటేనా అంటే ఖచ్చితంగా ఒకటే అని మనము చెప్పవచ్చు. ఎలాగంటే ఈనాడు దేవుని పేరుతో యుద్ధాలు, పోరాటాలు, మనుషుల యొక్క ఊచకోతలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే భూమి మీదే జరుగుతున్నాయి. ఇక వేరే ఏ గ్రహంలో జరగట్లేదు ప్రియులారా. ఎందుకంటే అక్కడ మనుషులే ఉండరు కాబట్టి. సృష్టిలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఏ గ్రహం మీద కూడా ఇంత భయంకరమైన సాటి మనిషిని మనిషి చంపేటట్లు, సాటి మనిషిని ఎదుటివారు అవమానించేటట్లు, సాటి మనిషిని తమది కాని వేరే విశ్వాసము నమ్మిన వారిని వివస్త్రలుగా బజారుల్లో ఊరేగించటము వేరే ఏ గ్రహంలో జరగట్లేదు, కేవలము మనము నివసించే ఈ భూగోళంలో తప్ప. అంటే వీరందరూ కూడా ఎవరు అంటే గోగు మాగోగు అనువారు. వీళ్ళందరూ కూడా సాతాను చేత మోసగింపబడిన వారు. కాబట్టి ఇదంతా కూడా సాతాను ఏం చేసింది అంటే అందరినీ మోసము చేసింది. అలా మోసానికి గురి కాకుండా దేవుని యొక్క మొదటి పునరుత్థానములో పాలుగలవారు ఎవరై ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తున్నారు. అంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. రాజ్య నివాసులుగా చేసెను అనుందా, చేస్తాడు అనుందా? చేసెను అని స్పష్టంగా ఉంది ప్రియులారా. అంటే ఇది పాస్ట్ టెన్స్. మనము ఆయన రాజ్య నివాసులముగా ఉన్నాము ఈనాడు.
ఆయన రాజ్య నివాసులుగా ప్రస్తుతానికి ఈ భూమి మీద ఉన్నాము. తరువాత ఆయన రాజ్యంలోనికి మనము వెళతాము. ఆయన రాజ్యంలోకి మనము తరువాత వెళతాం ప్రియులారా. కాబట్టి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మనము ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే సింహాసనముల మీద ఆసీనులమై లోకానికి విమర్శ చేసే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. లోకానికి విమర్శ చేయడము అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించటమే. సింహాసనము అంటే ఈనాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ప్రతి వేదిక కూడా ఆయన ఇచ్చినటువంటి సింహాసనమే. ఈ సింహాసనాలు లోకంలో ఉన్న మనుషుల కంటికి కనపడవు. కాబట్టి సింహాసనాల మీద మనం ఆసీనులమై ఆయన యొక్క 1000 ఏండ్ల పాలనలో ఏం చేస్తాము అంటే లోకానికి తీర్పు తీరుస్తాము. ఆ తర్వాత క్రూర మృగానికి కానీ దాని ప్రతిమకు కానీ మనము నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకొనని వారము మనము. క్రూర మృగానికి మనం నమస్కారం చేయము అంటే సాతానుకు మనం నమస్కారం చేయము, దాని ప్రతిమకు కూడా నమస్కారం చేయము. దాని ప్రతిమ అంటే గతంలో మనం మాట్లాడుకున్న విధంగా కరెన్సీ నోట్లు. ఏ దేశపు కరెన్సీ నోట్ అయినా సరే దాని ప్రతిమే. దాని గురించి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఎప్పుడో చెప్పాడు, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండడు, దేవునికి సిరికిని ఒకేసారి దాసుడుగా ఉండడు అని. ఈనాడు అనేక మంది సేవకులు సిరికి దాసోహమైపోయి దేవుని వాక్యాన్ని కూడా వక్రీకరించి మార్చివేసే పరిస్థితిని ఈనాడు మనం చూస్తున్నాం ప్రియులారా. వాక్య విరుద్ధమైనటువంటి బోధలు చేస్తున్న అనేక మందిని వీరు వాక్యము ద్వారా హెచ్చరించి వారిని సత్యవాక్యములోకి నడిపింపకపోగా వారి వలన ప్రలోభాలకు గురై వారిచ్చేటటువంటి డబ్బుకు ఆశపడి వీరి యొక్క ఉద్దేశాలను కూడా తద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా మార్చివేసి వీళ్ళు ప్రకటించే పరిస్థితిని ఈనాడు చూస్తూ ఉన్నాము దేవుని సేవకులలో సైతము. ఇదే సిరికి లొంగిపోవటము అంటే. అలాగ లొంగని వారే, దాని ప్రతిమకు నమస్కారము చేయని వారే వాళ్ళు బ్రతికిన వారై 1000 సంవత్సరములు దేవునితో క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తారు. అలాంటి వారికి 2వ పునరుత్థానము సిద్ధముగా ఉంది. 2వ మరణం మీద అలాంటి వారికి అధికారం ఉండదు. 2వ పునరుత్థానము సిద్ధముగా ఉంటుంది వారికి. కాబట్టి దేవుని రాజ్యములో మనం ఉన్నప్పుడు ప్రస్తుతానికి మనం ఈ భూమి మీద ఆయన రాజ్య నివాసులుగా ఉన్నాము. ఒకనాడు మనల్ని ఆయన నివసించే రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. ఆ విషయం కూడా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేసింది. చూడండి, 1 కొరింథీ 15:24 చూస్తే ఎప్పుడు తీసుకెళ్తాడు ఆయన మనలను అన్న విషయాన్ని పౌలు గారు మనకు తెలియచేశారు ప్రియులారా. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో భూమి మీదకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేస్తాడు. అంటే ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదు అని 2వ పత్రికలో తెలియజేసినటువంటి 2వ అధ్యాయంలో తెలియజేసినటువంటి క్రీస్తు అధికారము ఎంత గొప్పదో ఇక్కడ 15వ అధ్యాయంలో పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు ప్రియులారా.
ఈ లోకాధికారుల అధికారాన్ని, ఈ లోకాధికారుల బలాన్ని, ఈ లోకాధికారుల అటువంటి అంత రాజ్యాధికారం అంతా కూడా, ఆధిపత్యాన్ని అంతా కూడా ఆయన కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించును. మనము ఆయన రాజ్యములో ఉన్నటువంటి మనము ఒకనాడు తండ్రి అయిన దేవునికి అప్పగింపబడతాము యేసుక్రీస్తు వారి ద్వారా. అదే యేసుక్రీస్తు వారి యొక్క రికమెండేషన్ అని మనం ఏదైతే చెప్తున్నామో ఆ యేసుక్రీస్తు వారే స్వయంగా వచ్చి మనలను తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పచెప్తాడు. అప్పటి వరకు భూమి మీద ప్రాణాలతో ఉన్నవారైనా సరే, లేదా తమ కాలమును ముగించి తన తరము వారికి సేవ చేసి నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిన వారినైనా సరే, నిత్య విశ్రాంతిలోకి అంటే పరదైసులో ఉన్నవారికి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మొట్టమొదటిసారి వచ్చేది పరదైసుకే. మొదట క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతురు. వారి దగ్గరికి వెళ్ళి మొదట వారిని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఆ టయానికి సజీవులుగా భూమి మీద ఆయన రాజ్యంలో ఉన్నవాళ్ళు వెళ్ళి మధ్యాకాశములో వారిని కలుసుకుంటారు. అప్పుడు అందరూ ఏకముగా తండ్రి వద్దకు వెళతారు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. అటు తరువాత అంతము వచ్చును. అంతము ఎప్పుడు వస్తుంది? అటు తరువాత అంతము ఎలా ఉంటుంది? ఆ అంతము అంటే చూడండి, ఆ అంతాన్ని గురించి పేతురు గారు స్పష్టంగా రాశారు. 2వ పేతురు 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అంతము ఎంత భయంకరంగా ఉంటుంది ప్రియులారా. నా రాజ్యము కొరకు నా దూతలు పనిచేస్తారు అంటే ఆ దూతలు చేసే పని ఎంత భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోతాయి. ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడా అది అంత భయంకరంగా ఉంటుంది. అంటే ఇంకా ఏమీ కూడా మిగలదు భూమి మీద అని తెలియచేస్తున్నారు ప్రియులారా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆయన రాజ్యాన్ని తీసుకున్నాడు. ఆయన కొరకు భూమి మీద పనిచేసి విశ్రాంతిలోకి వెళ్ళిపోయిన వారిని తీసుకొచ్చాడు. అప్పటి వరకు భూమి మీద ఉన్న వారిని వారితో కలిపాడు. అందరినీ ఏకంగా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు. తరువాత విడిపింపబడినటువంటి ఈ పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో కరిగిపోయాయి. అంటే మొత్తం ఎంటైర్ యూనివర్స్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఇక మిగిలింది ఎవరంటే సాతాను. దాన్ని ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు చూడండి, దశలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి
తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించియుండును. యేసుక్రీస్తు వారు ఇతన్ని ఏం చేస్తున్నాడు? సాతానును అంటే ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ధర్మ విరోధి అంటే సాతాను యొక్క అనుచరులైనటువంటి వారు. వీళ్ళందరినీ ధర్మ విరోధులుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ధర్మము అంటే యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించినటువంటి నూతన నిబంధన కట్టడలు. ఒక ధర్మాన్ని ఆయన మనకిచ్చాడు. ఆ ధర్మ ప్రకారం మీరు జీవించండి అన్నాడు. ఏంటి ఆ ధర్మము అంటే ఇందాక మనము చదువుకున్నటువంటి పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ధర్మము ఏంటి అంటే దేవుని దినపు రాకడ కొరకు మనము ఆశతో అపేక్షిస్తూ పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, జాగ్రత్త, ఇది ధర్మము. మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని యందలి భక్తి కార్యక్రమాలను మనము జరిగించాలి. జాగ్రత్తగా ఉండాలి అంటే మన ప్రవర్తనలో కానీ మన భక్తిలో కానీ ఏమాత్రము కూడా పొరపాటు లేకుండా ఆయనను అనుదినము మనము క్షమాపణలు వేడుకుంటూ ఉండాలి. అప్పుడు ధర్మ విరోధంగా ఉండే వాళ్ళందరూ కూడా బయలుపరచబడతారు. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరిస్తాడు. అంటే ఆయన ఆగమన ప్రకాశముతోటి ఆ ధర్మ విరోధి ఏమవుతుంది అంటే నాశనమైపోతుంది. అంటే అప్పటి వరకు ఈ భూమి మీద అనేక మందిని మాగోగు అను వారందరినీ మోసము చేసినటువంటి ఈ యొక్క సాతాను లేదా క్రూర మృగము లేదా ధర్మ విరోధి ఏమైపోతుంది అంటే ఆయన నోటి ఊపిరి చేత నాశనమైపోతుంది. ఇది రెండవ మరణము. అది దాని యొక్క అనుయాయులు అందరూ కూడా ధర్మ విరోధులే. దాన్ని గూర్చి యేసుక్రీస్తు వారే స్వయంగా తెలియచేశారు. ప్రియులారా చూడండి, ఈ విషయము యేసుక్రీస్తు వారు మనకు ఎక్కడ తెలియజేశారు అంటే మత్తయి సువార్తలో ఆయనే స్పష్టంగా మనకు చెప్పారు.
మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండనలోనికి పోవుడి అని తెలియజేయటము జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మాగోగు అనువారు సాతాను చేత మోసగింపబడిన వాళ్ళందరూ కూడా అపవాదికి వాని దూతలకు, తన నోటి ఊపిరి చేత నాశనము చేయబడినటువంటి అపవాది వాని దూతలందరూ కూడా వారి కొరకు సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్ని దండనలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ 1000 సంవత్సరాలు అనేది కేవలము అలంకారప్రాయంగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ముందు మనము ఈ భూమి మీద జరిగిస్తున్నటువంటి ఆయన రాజ్య కార్యక్రమాల యొక్క వివరణను మనము స్పష్టంగా అర్థము చేసుకోవాలి. 1000 సంవత్సరాలు లేదా 1000 ఏండ్ల పరిపాలన అనేది యేసుక్రీస్తు వారి రాకడకు ముందు ఇప్పుడు మనము అనుభవిస్తున్నటువంటి కాలమే. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో భూమి మీదకు వస్తే ఇంకా ఏది కూడా మిగలదు. కాబట్టి మనం ఏం చేసినా సరే ఆయన రాకడకు ముందే చేయాలి. కాబట్టి ఈ విషయమై ఆయన దినపు రాకడను కనిపెట్టుచు సత్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త కలిగి ఆయన దినపు రాకడను అపేక్షిస్తూ ఆయనలో ముందుకు మనము వెళ్ళాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని బాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినమును మీ పాద సన్నిధికి చేర్చి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా, మీ యొక్క గొప్పదైనటువంటి ఘనమైనటువంటి మీ రాజ్య నివాసులముగా మేము ఉండి మీ చేత మాకు అనుగ్రహించబడినటువంటి సింహాసనములలో నా ప్రభువా, మీ వాక్యమును నా తండ్రి అనేకులకు నా ప్రభువా ప్రకటిస్తూ నా తండ్రి ఈ లోకమునకు నా ప్రభువా తీరుస్తూ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో నా ప్రభువా ఎన్నో రకాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, సాతాను సులువుగా పెట్టేటటువంటి చిక్కుల గుండా నా తండ్రి మా ప్రయాణము ముందుకు కొనసాగించునై ఉండగా అన్ని ఇరుకులు, ఇబ్బందుల్లో సైతము నా తండ్రి మీరు మా కొరకు అడ్డుగా ఉండి మా ఇరుకులు, ఇబ్బందులు అన్నింటినీ తప్పిస్తూ నా ప్రభువా తొలగిస్తూ నా తండ్రి మా మార్గములను సరళము చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ కృపకై నా తండ్రి, మీ ప్రేమకై మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా చేరవచ్చిన బిడ్డలను బట్టి మీరు ఎక్కల కారణం భద్రపరచండి, కాపాడండి నా తండ్రి. వారి అవసరాల అక్కర్లు తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని అలా ఉన్నాయి నా ప్రభువా. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా
దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని అలాగే నా ప్రభావ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగనే సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాము. సహాయం చేయండి నా ప్రభువా. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్టు సహాయం చేయగలరని అలాగే నా తండ్రి గడిచిన 24 గంటల్లో గడవబోయే 4 గంటల్లో తెలిసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఏదైనా దానితో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.